సూపర్ స్టార్ కృష్ణ, జయసుధ, రాధా నటించిన శక్తి సినిమా 1983 సంవత్సరంలో రిలీజ్ అయింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక రైతు భూమి గురించి జరిపేటువంటి పోరాటం, అలాగే రైతు సమస్యలు, వాటి గురించి అతను జరిపేటువంటి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇందులో తండ్రిగా ఆయన పడేటువంటి బాధ, రైతు గురించి పడేటువంటి ఆవేదన సూపర్ స్టార్ కృష్ణ చాలా చక్కగా చూపించారు. అలాగే జయసుధ కూడా జోడీగా అద్భుతమైన నటన ప్రదర్శించడం జరిగింది. నాకు తెలిసి మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ ఏ నటన ప్రదర్శించారో జయసుధ కూడా అలాంటి నటనే ప్రదర్శించారు. అలాగనే సూపర్ స్టార్ కృష్ణ కూడా అద్భుతమైన నటన శిఖరాగ్ర స్థాయికి చేయటంతో ఇద్దరి నటన ఒక విధంగా సరిపోయింది. జయసుధ పరిపక్వత చెందినటువంటి సినిమాగా శక్తి సినిమాని చూడొచ్చు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఆవేదన చెందేటువంటి రైతు సమస్యను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ రోజుల్లో ప్రేక్షకులు చాలా సానుభూతితో ఈ సినిమా చూశారు. చివరికి ఒక విలన్ల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పరిస్థితుల్లో కొడుకు వాళ్ళ మీద ఎలాగా కక్ష తెచ్చుకుంటాడు, వాళ్ళ మీద రివెంజ్ ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ఈ సినిమాకి ప్రధాన ఇతివృత్తం. జనరల్గా ఈ ట్రాక్ దాసరి నారాయణరావు దగ్గర నుంచి వచ్చింది. సర్దార్ పాపారాయుడు తీసుకున్నా అందరూ కూడా ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు యంగ్, ఒకళ్ళు ఓల్డ్ పీపుల్. అంటే తండ్రి చేసే దానికి కొడుకు ప్రతీకారం. ఈ ఫార్ములాని అడాప్ట్ చేసుకొని జస్టిస్ చౌదరిలో రాఘవేంద్రరావు సక్సెస్ అయ్యారు. అదే పద్ధతిని ఈ సినిమాలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంటేషను అద్భుత రీతిలో పనిచేసింది. అంటే ఒక హీరో సామాజిక సమస్యల మీద పోరాడితే, ఒక హీరో అందచందాలు, తర్వాత నాట్యం, పోరాటాలు, వీటి మీద దృష్టి పెడుతూ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి దుష్టుల ఆట కట్టించడం మీద ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి కృష్ణ ఈ రెండు పాత్రల్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అంతమంతా ఆరుబోస అందగాడి కోసం వచ్చా అనేటువంటి పాట ఈ సినిమాకి హైలైట్. రాధ ఈ సినిమాలో చాలా చలాకీగా కనపడతారు. సూపర్ స్టార్ కృష్ణ, రాధ కలిసి నటించినటువంటి ఈ చిత్రం ఒక విధంగా ఇదే వాళ్ళ మొదటి చిత్రం. ఈ సినిమా తర్వాత వాళ్ళ కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. రాధ కూడా కృష్ణ పక్కన సరిజోడిగా సరిపోతుంది అని చెప్పి నిరూపించినటువంటి చిత్రం ఈ సినిమా. పల్నాటి సింహం అనే సినిమా వచ్చింది. పల్నాటి సింహం సినిమాలో కూడా మీకు జయసుధ కథానాయికగా కనిపిస్తే ప్రేయస్గా రాధ కూడా కనిపిస్తారు. ఇదే ఫార్ములాని పల్నాటి సింహంలో కూడా కొంతవరకు ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక నటీమణి నటన ప్రదర్శిస్తే ఇంకో నటీమణి తన అందచందాలని ఆరిపోసేటువంటి ప్రక్రియ రాతతోనే ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎక్కడంటే నెల్లూరు నత్తకీలో 100 days ఫంక్షన్ జరిగింది. 100 days ఫంక్షన్కి ఆయన అటెండ్ అయ్యారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1983 సెప్టెంబర్ 2న రిలీజ్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్తో 20 కేంద్రాల్లో ఇది అర్ధశత దినోత్సవం జరుపుకుంది. 11 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. అందులో నెల్లూరు నత్తకీ థియేటర్లో అత్యధిక రికార్డు కలెక్షన్స్ పొందింది. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన సొంత ఊరు నెల్లూరులోనే ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే పి సుశీలమ్మ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. జనరల్గా వీళ్ళు షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. అలాగే మల్లెమాల ఎంఎస్ రెడ్డి కూడా ఈ సినిమా ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. అలాగే హిందీ నటుడు జితేంద్ర కూడా ఈ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, జయసుధ, రాధ ఈ ముగ్గురు నెల్లూరు వచ్చేటప్పటికి నెల్లూరు మొత్తం అంతా జనసంద్రోహంతో కిటకిటలాడిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ చూడటానికి జనాలు ఒక సముద్రంలాగా తరలి వచ్చారంటే మీరు నమ్మలేరు. అంత గొప్ప ఫాలోయింగ్
ఆయనకి అప్పటికే ఉంది, ఆ తర్వాత కాలంలో కూడా ఉంది. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి స్టోరీ లైనప్ మీకు హిందీ సినిమాలో కూడా తీయటానికి పద్మాలయ వాళ్ళు ముందుకొచ్చారు. జితేంద్రతో 1984 సంవత్సరంలో కామ్యాబ్ అని చెప్పి సినిమా తీశారు. అందులో జయసుధ క్యారెక్టర్ని షబనా ఆజ్మీ పోషించడం జరిగింది. రాధ క్యారెక్టర్ని సేమ్ రాధే పోషించారు. ఎందుకంటే ఆ టైంలో జయసుధ చాలా బిజీగా ఉన్నారు. హిందీలో కూడా ఆమెనే చేయమని అడిగినా కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటం వల్ల షబనా ఆజ్మీని తీసుకున్నారు. షబనా ఆజ్మీ కూడా హిందీలో అద్భుతంగా ఈ క్యారెక్టర్ని చేసి హిందీలో కూడా ఈ సినిమా విజయవంతమైంది. ఏది ఏమైనా సరే ఒక సామాజిక ప్రయోజనం కల సినిమాలు తీయటంలో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ కూడా ముందుంటారు. ఆ ముందుండేటువంటి సినిమాలో శక్తి సినిమా కూడా ఒకటి. కె రాఘవేంద్రరావు సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కనుక చూసుకుంటే 99% సూపర్ డూపర్ హిట్స్. అందులో ఈ సినిమా కూడా ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. కృష్ణ అభిమానుల్ని అలరించేటువంటి ఈ సినిమా ఎప్పటికీ కూడా అజరామరంగా నిలిచిపోతుంది, చిరస్థాయిగా ఉండిపోతుంది.